హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓం నమః శివాయ. అయితే మ్యారేజ్ కోసం ఎదురు చూసేవాళ్ళు అమ్మాయిలైనా, అబ్బాయిలైనా అండి. ఒక మంచి రోజు అంటే మండే రోజు ఒక కేజీ పావు షుగర్ తెచ్చుకోండి. తెచ్చుకొని దాన్ని మిక్సీ పట్టేసేసి ఫైన్ పౌడర్ లాగా పట్టండి. ఆ కేజీ పావు షుగర్‌ని మీరు 11 డేస్‌గా డివైడ్ చేసుకోవాలి. అంటే 11 పార్ట్స్‌గా కరెక్ట్ ఈక్వల్‌గా చేసుకోండి. కేజీ పావు షుగర్ పౌడర్‌ని. చేసేసి మీరు నియర్ బై టెంపుల్‌కి, శివాలయానికి వెళ్ళేసేసి ఒక్కొక్క ఎంతెంత పార్ట్‌గా మనం డివైడ్ చేసామో, ఆ షుగర్ పౌడర్‌ని శివుని మీద అభిషేకం చేయాలి. ఓకే. మాకు నియర్ బై శివాలయం ఉంది కానీ, ఇలా చేయడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేరు అని అనుకుంటే, ఇంట్లోనే మీరున్న ప్లేస్‌లోనే ఒక చిన్న శివలింగాన్ని తెచ్చుకొని, ఒక ప్లేట్‌ని కూడా తెచ్చుకోండి. ఆ శివలింగాన్ని ఆ ప్లేట్‌లో పెట్టేసేసి, ఆ షుగర్ పౌడర్ అంటే 11 డేస్‌గా మనము డివైడ్ చేసాం కదా! ఒక్కొక్క డే ఆ షుగర్ పౌడర్‌ని ఆ శివలింగం పైన వేసేసి, తర్వాత ఆ షుగర్ పౌడర్‌ని సెపరేట్‌లీ చేసేసి, మళ్ళీ శివలింగాన్ని మంచిగా క్లీన్‌గా వాటర్‌తోని క్లీన్ చేసేసి, గంధాన్ని పెట్టేసి, ఆ తర్వాత ధూపం అండ్ ఏదైనా నైవేద్యాన్ని సమర్పించండి. ఇలా 11 డేస్ చేయండి. 11 డేస్ మీరు నాన్ వెజ్ తినకూడదు. ఫాస్టింగ్ ఉండాల్సిన అవసరం లేదు. ఆ షుగర్ పౌడర్‌ని మీరు టీ, కాఫీ, మిల్క్ లేదంటే స్వీట్స్ ఏ దాంట్లోనైనా యూజ్ చేయొచ్చు. బట్ మీరు మాత్రమే తినాలి అది. ఓకేనా? ఈ విధంగా చేసినట్లయితే ఆ 11 డేస్ అయిపోయే లోపలనే ఖచ్చితంగా మ్యారేజ్ ప్రపోజల్స్ అనేటివి వస్తాయి. సెట్ అవుతుంది. పెళ్లయిపోయాక మళ్ళీ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఏదైనా శివాలయానికి వెళ్ళేసి ఒక్క కొబ్బరికాయ కొట్టండి. అన్ని విధాల శుభమంటుంది అండి. శివునికి చేసే పూజ, అభిషేకం లేదంటే ఫ్లవర్స్ సమర్పించడం ఏది చేసినా భక్తి శ్రద్ధతో చేసినట్లయితే